श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ నిసరత్ బాబూజీ की జై। రమణ పెరియ పురాణము డాక్టర్ ఎంఆర్ కృష్ణమూర్తి అయ్యర్. ఆధ్యాత్మికతలోనికి లోతుగా దిగి అన్వేషించాలంటే మేధోపరమైన విశ్వాసము మాత్రమే చాలదు. ఈ ప్రయాణంలో ఎంతో ప్రయత్నము అవసరము. ఎందుకంటే హృదయంలోనికి వెళ్లే వరకు నీ గమ్యాన్ని చేరుకొనటానికి దాదాపుగా ఆగుట అనేది లేకుండా ప్రయాణం చేయవలసినదే. కానీ ఒక్కసారి నీవులోనికి తిరిగితే నువ్వు ప్రయాణించవు. ఎందుకంటే సత్యం అనేది నీలోనే ఆత్మరూపంలో ఉన్నది. ఎప్పుడూ అది అచ్చటనే ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. అక్కడ కాలము, దూరము, కారణత్వముల ఏ విధమైన కదలిక అవసరము లేదు. మనమందరము వేరు వేరు మతములకు చెందియున్న మానవులము. అదే కారణత్వానికి బీజము. అన్ని రకాల గుర్తింపులు అనే వాని పట్టు నుండి నిన్ను నువ్వు విడిపించుకొనగలిగితే, అంటే నేను ఫలానా దేశం, కాలం, హోదా, కులం, మతం, ఎక్కువ తక్కువ వగైరా వగైరా వాటి నుండి విడిపించుకొనగలిగితే, గాఢ నిద్రలో వలె వాటి యొక్క ఆలోచనలేవి నీలో లేకుండా ఉంటే నిశ్శబ్దత, ప్రశాంతత, నిశ్చలత వికసించును. ఎక్కడైతే కాలము, దూరము, కారణత్వము, దేశము వగైరాలు ఉండవో అటువంటి స్థితిలో ఉండాలంటే లోనికి మునిగి అన్వేషించుట అత్యావశ్యకము. సాధువుల వలె జీవనం గడిపిన భగవాన్ భక్తుడైన బివి నరసింహస్వామి, మురుగునార్, సాధు నటనానంద, కుంజుస్వామి, విశ్వనాథ స్వామి, గొప్ప పండితులైన కావ్యకంఠ గణపతి ముని, డాక్టర్ మీస్, గ్రాంట్ డఫ్, డంకన్ గ్రీన్లీస్, బానింగ్ రిచర్డ్సన్, మునగాల ఎస్ వెంకట్రామయ్య, ఆర్థర్ ఆస్బర్న్, మారిస్ ఫ్రిడ్మన్, ఎస్ఎస్ కోహెన్, ఇంకా ఇతరుల గురించి అనేక గ్రంథములు వ్రాయబడినవి. కానీ సాధారణ గృహస్థుగా ఉండి పూర్తిగా గృహ నిర్వహణ బాధ్యతలతో మునిగిపోయి ఉన్న భక్తుల వివరాలు వెలుగులోనికి రాకపోవటం వింత అయినా నిజం. బహుశా ఇలా ఎందుకు జరిగి ఉండవచ్చును అనంటే, హిందూ సాంప్రదాయ దృక్పథం వలన. ఆ దృక్పథం ఆధ్యాత్మికతను, కఠినమైన నియమాలను పాటించుట, పరిత్యాగము అంటే అన్నిటినీ విడిచిపెట్టుట, జ్ఞానము వగైరాలతో ముడిపెట్టినట్లు ప్రజలు భావించటం వల్ల. ఇలా మానవులను వేరుగా చూస్తే, అంటే వేర్పాటుగా చూస్తే నిజమైన ఆధ్యాత్మికతను సరిగా అవగాహన చేసుకొనటం జరగదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకని 1960లో నేను రమణాశ్రమానికి రావటానికి ముందు నుండే సర్వము త్యజించిన వారి పట్ల, వారి వారి కుటుంబాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చుకునే వారి పట్ల నేను ఒకే విధమైన శ్రద్ధ చూపేవాడిని. ఈ ప్రక్రియలో అశ్రద్ధ చేయబడ్డ, ప్రాముఖ్యత ఇవ్వబడని కొందరు భక్తులతో నేను అనుబంధం పెంచుకున్నాను. కొద్దిమంది ఇలా మిగిలిన వారిచే లక్ష్య పెట్టకుండా వదిలివేయబడిన భక్తులతో నేను అనుబంధం పెంచుకున్నాను. నాకు వారితో సాన్నిహిత్యము పెరిగే కొలది భగవాన్ తోటి వారికి గల బలవత్తరమైన అనుబంధం చూసి, సద్గురువు పట్ల వాళ్ల సంపూర్ణ శరణాగత భావము చూసి, భగవాన్ వారి పట్ల చూపించిన అసాధారణమైన శ్రద్ధను, అనుగ్రహమును చూసి నేను మిక్కిలి ఆనందాన్ని పొందాను. వాళ్ళు వాళ్ల కుటుంబాలను అంటిపెట్టుకుని ఉన్నమాట నిజమే, కాని వారు జ్ఞానులు అనే విషయంలో నాకు ఏ సందేహమూ లేదు. రమణ సన్నిధిలో నిత్యమూ ఉంటే సందేహానికి తావుంటుందా? ఇమాన్యుయల్ కౌంట్ అన్నారు, మీరు ఆకుపచ్చ రంగు కళ్లద్దాలను ధరిస్తే మీకు అంతటా ఆకుపచ్చ రంగు మాత్రమే కనిపిస్తుంది. మీరు అజ్ఞానంతో ఉంటే మీకు అన్ని చోట్ల అజ్ఞానమే దర్శనమిస్తుంది. మీరు కూడా భగవాన్, బుద్ధుడు, జీసస్ మాత్రమే జ్ఞానులు అనుకుంటారు. డాక్టర్ ఎంఆర్ కృష్ణమూర్తి అయ్యర్ పాత తరం భక్తులకు ఆశ్రమ డాక్టరుగా బాగా తెలుసును. ఆయన తన మందులను చిన్న చెక్క పెట్టెలో పెట్టి ఆశ్రమంలోని
పాత భోజనశాల ద్వారము ప్రక్కన ఉన్న అలమారాలో పెట్టి తాళం వేసేవారు. ఈనాటి ఆశ్రమ ఆస్పత్రికి ఆనాడే ఆయన బీజం వేశారు. తంజావూరులోని మొండి అనే ఊరిలోని ఒక పేరు మోసిన కుటుంబము నుండి వచ్చిన ఎంఆర్ కృష్ణమూర్తి అయ్యర్ చాలా మంచి ప్రసూతి వైద్యులు, అంటే గైనకాలజిస్టు. వృత్తిపరంగా మంచి ప్రఖ్యాతి గడించిన ఆయన పుర ప్రముఖులలో ఒకరు. ఆయనకు ఆధ్యాత్మికత పట్ల తీవ్ర జిజ్ఞాస ఉన్నప్పటికీ తేలికగా ఉద్రేకపడే స్వభావాన్ని ఆయన అదుపులో ఉంచుకోలేకపోయేవారు. 1927లో ఆయన భగవాన్ను కలిసిన తరువాతనే ఆయనలోని ఈ భావోద్రేక సంక్షోభము సమస్య అణిగిపోయింది. మొదటిసారిగా తన ఆధ్యాత్మిక సాధనలో ఉపశమనాన్ని, శాంతిని పొందారు. అంటే పక్వానికి వచ్చిన సాధకులు భగవాన్ వద్దకు వస్తారు అనే విషయం నాకు ఉత్సాహాన్నిస్తుంది. వారికి సరైన స్విచ్ తిప్పితే చాలు. బుద్ధుడు చెప్పినట్లుగా మిమ్ములను సత్యము యొక్క వాకిలి ముందు నిలిపాను, ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళవలసి ఉన్నది. భగవాన్ వారి నిజమైన ఆధ్యాత్మిక సాధనలోనికి ఒక తోపు తోసేవారు. అందువల్ల పూర్తిగా స్వతంత్రులుగా ఉన్న రమణులకు పాత భక్తులలో ఎక్కువ మంది ఆధ్యాత్మిక బానిసలు వలె ఉండేవారు. తాను స్వతంత్రులుగా ఉన్న భగవాన్ మిగిలిన వారికి స్వాతంత్ర్యం పొందటానికి తోడ్పడేవారు. వారు ఆధ్యాత్మిక బానిసలము అనే భావనతో ఉన్నప్పుడు, సంపూర్ణ శరణాగతి చెందినప్పుడు, తన తీవ్రమైన భావోద్రేక సంక్షోభాల నుండి, అంటే తరచుగా కోపోద్రిక్తత చెందే స్థితి నుండి బయటపడ్డ కృష్ణమూర్తి అయ్యర్ భగవాన్ వద్దకు తరచుగా రావటం ప్రారంభించారు. భగవాన్ తోటి ఆయన సహచర్యం భగవానును తన సద్గురువుగాను, మానవ రూపం ధరించిన సత్యంగాను దర్శించడానికి తోడ్పడింది. 1933లో ఆయన తిరువణమలైలో స్థిరపడటానికి వచ్చేశారు. గృహస్థు కనుక టౌన్లో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఆ రోజులలో ప్రతిరోజు ఒక ఆధ్యాత్మిక ప్రత్యేకత గల దినమే నాకు. అంటే 24 గంటలు తిరువణమలై వంటి పుణ్యక్షేత్రంలో గడపటం కాదు, ప్రతి క్షణము నాకొక ఆధ్యాత్మిక అనుభవమే. మౌన సూర్యుడైన భగవాన్ ధ్రువ నక్షత్రము వలె నా జీవితంలోని ప్రతి క్షణము నాకు దారి చూపుతూ ఉండేవారు అన్నారు కృష్ణమూర్తి. ఆయన ఇంకా ఇలా చెప్పారు, నేను ఎప్పుడూ విసుగు చెందలేదు. నా జీవితంలోని ప్రతి క్షణము నాకు భగవాన్, రమణులు అనబడే దైవము ఇచ్చిన కానుకగానే తీసుకున్నాను. ఈ ఆధ్యాత్మికతను ప్రక్కకు పెడితే ఆయన తిరువణమలైలోను చుట్టుపట్ల గ్రామాలలోనూ బాగా పేరు మోసిన డాక్టరు. ఆయన రోజంతా పనిచేస్తూ తీరిక లేకుండా ఉండేవారు. కానీ ప్రతి ఆదివారము మధ్యాహ్నం 2 గంటలకు తన సద్గురు పాదాల వద్ద ధ్యానం చేసుకొనటానికి వచ్చేవారు. అందుకని ఆశ్రమంలో ఉండేవారు చాలా మంది ఆయనను ఆదివారము వైద్యుడు అని పిలవటం మొదలుపెట్టారు. భగవాన్ ఆయనను చూడగానే సంతోషించేవారు. ఓ, ఈవేళ ఆదివారమా అనేవారు. జీసస్ లాగానే భగవాన్ కూడా ఒక గొర్రెల కాపరి వలె తన భక్తులందరినీ సంరక్షించుకునేవారు. ఆయన కృష్ణమూర్తి అయ్యర్కు మాత్రమే కాదు, ఆయన భార్య సుబ్బలక్ష్మి అమ్మాళ్లకు, ఆయన కుటుంబ సభ్యులు అందరికీ ఉపశమనాన్ని, సుఖాన్ని ఇచ్చేవారు. దాని ఫలితంగా సుబ్బలక్ష్మి అమ్మాళ్, ఆమె పిల్లలు భగవాన్కు పూర్తిగా అంకితమైనారు. భగవానును కలుసుకొనుటకు ముందు ఆ కుటుంబం ఒక చిన్న పల్లెలో ఉండేది. అప్పటికే భగవాన్కు అంకితమైన కృష్ణమూర్తి అరుణాచలంకు వెళ్లిపోతూ ఉండేవారు. తన భార్య, బిడ్డలను ఒంటరిగా ఆ పల్లెలో వదిలిపెట్టి, ఆ సమయంలో తన భర్త ప్రపంచాన్ని త్యజించి సన్యసిస్తారేమోననే భయంతో సుబ్బలక్ష్మి అమ్మాళ్ ఎప్పుడూ దిగులుతో ఉండేవారు. ఒకరోజు ఈ భయము ఎంత గట్టిగా పట్టుకుందనంటే ఆమె రాత్రి పడుకోగానే ఏడ్చేసింది. భగవాన్ ఆమె కలలో కనపడి, సుబ్బలక్ష్మి, భయము చెందకు, నేను కృష్ణమూర్తి బాగోగులు చూసుకుంటున్నాను, అతనిని తన పద్ధతిలో సాధన చేసుకొననివ్వు, నేను మిమ్ములను కాపాడుతున్నాను, నీ దిగుళ్ళన్నీ, అంటే నీ చింతలన్నీ విడిచిపెట్టు. అలా చెప్పిన తరువాత తన చెయ్యి ఎత్తి దీవించారు భగవాన్.
ఆ దంపతులు మర్నాడు భగవాన్ వద్దకు వెళ్లి ఈ కల గురించి వివరించారు. భగవాన్ ఆమోదించినట్లుగా నవ్వారు. ఆ తరువాత రాత్రి నుండి భయాలన్నింటినీ వదిలి సుబ్బలక్ష్మి అమ్మాళ్ పూర్తిగా భగవాన్కు అంకితమై సందేహము, భయము లేకుండా ఆనందకరమైన గృహస్థ జీవనం గడిపారు. తిరువణమలైకి వచ్చేసిన తరువాత ఆ కుటుంబం టౌన్లో ఉండసాగింది. సుబ్బలక్ష్మి అమ్మాళ్ తన బిడ్డలను చదివించుకోవటంలో తీరిక లేకుండా ఉండేది. ఆమెకు ఆధ్యాత్మిక సాధనకు టైం ఉండేది కాదు. ఆ కుటుంబం మొత్తం భగవానును దేవుడిగానే భావించారు. అయినా ఆమెకు సాధనకు తీరిక దొరికేది కాదు. భగవాన్ ఎప్పుడూ నిర్బంధ పెట్టేవారు కాదు. సుబ్బలక్ష్మి అమ్మాళ్లాగా తన వద్దకు రాలేని వారికి వారి వద్దకే భగవాన్ ఏదో ఒక రూపంలో వెళ్లేవారు. ఒకరోజు టౌన్లో పెద్ద ఊరేగింపు జరిగింది. శేషాద్రి స్వామిది పెద్ద ఫోటో మేళతాళాలతో టౌన్ అంతా ఊరేగింపబడింది. సుబ్బలక్ష్మి ఆ ఫోటో వంక చూసి, నాకు గనక ఇంటి వద్ద అటువంటి పెద్ద ఫోటో భగవాన్ది ఉంటే నేను ఆయన దగ్గరకు రోజూ వెళ్ళలేను కనుక పూలదండలు వేసి పూజిస్తాను అనుకున్నారు. ఆ ఆలోచనలతో ఆమె లోనికి వెళ్లి తలుపు గడియ వేసుకున్నారు. వెంటనే ఎవరో తలుపు తట్టారు. ఎవరో అంతే సైజు భగవాన్ ఫోటోతో వాకిట్లో నుంచుని ఉన్నాడు. అతను అన్నారు, నేను పోలూరు నుండి వస్తున్నాను. ఈ ఫోటో మీ ఇంటి వద్ద ఇమ్మని చెప్పారు. నేను ఆశ్రమానికి వెళుతున్నాను. భగవాన్ దర్శనం చేసుకున్న తరువాత తిరిగి వస్తాను. సుబ్బలక్ష్మి సంతోషానికి అవధి లేకుండా పోయింది. ఆమె ఆ ఫోటోను చూసింది. గౌరవంతో ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది. పూలదండ వేసింది. పూజ చేసింది. పిల్లలు బడి నుండి రాగానే వారు ఆనందించారు. ఓ, భగవాన్ మన ఇంటికి వచ్చారు అంటూ వాళ్ళ తండ్రి ఇంటికి వస్తుండటం చూడగానే వాళ్ళు వీధిలోకి పరిగెత్తి, నాన్నా, భగవాన్ మన ఇంటికి వచ్చారు అన్నారు. కృష్ణమూర్తి కూడా ఎంతో ఆనందించి అది ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయారు. సుబ్బలక్ష్మి అమ్మాళ్, మీరే అతన్ని పంపారనుకున్నాను అన్నారు. కృష్ణమూర్తి సమాధానం ఇచ్చే లోపులే ఆ ఫోటో ఇచ్చిన అతను వచ్చారు. అతను అన్నారు, నేనొక ఎలక్ట్రీషియన్ను, అంటే కరెంటు పని చేసేవాడిని. ఒకరోజు మేజర్ చాడ్విక్ తన గదిలో ఏదో కరెంటు పనులు చేయటానికి నన్ను పిలిచారు. నేను ఈ ఫోటోను అక్కడ చూశాను. పని అయిపోయిన తరువాత ఆయన డబ్బిచ్చారు. నేను ఆయనను డబ్బుకు బదులుగా ఈ ఫోటో ఇమ్మన్నాను. ఆయన అలా చేయగానే నేను సంతోషించి ఈ ఫోటోను పోలూరు తీసుకుని వెళ్ళాను. ప్రతిరోజు ఈ ఫోటోకు ఎంతో గౌరవంతో పూజ చేస్తున్నాను. ఒకరోజు నన్నేదో ఆవేశించింది. అప్పుడు నేను తిరువణమలై వెళ్లి అవరంగట్టు వీధిలో ఉన్న డాక్టర్ ఎంఆర్ కృష్ణమూర్తి అయ్యర్ ఇంట్లో ఈ ఫోటో ఇవ్వాలి అన్నాను. అందుకే ఈ ఫోటోను ఇక్కడ వదిలి వెళ్తున్నాను అన్నారు. ఆ కుటుంబం మొత్తం ఆ విషయాన్ని భగవాన్కు చెప్పగా ఆయన ఎంతో ఆసక్తితోనూ ఆశ్చర్యంతోనూ దానిని విన్నారు. తనకు దానితో ఏమీ సంబంధం లేనట్లు డాక్టర్ కృష్ణమూర్తి భగవాన్కు, అంటే బేషరతుగా ఏ విధమైన షరతులు లేని సంపూర్ణ శరణాగతి చెందారు. ఆయన తన దృష్టిని ఇంకా ఎక్కువగా సాధనపై కేంద్రీకరించారు. అందువలన ఆయన తన వైద్య వృత్తికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. డబ్బు సంపాదించలేకపోయారు. అప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్న డాక్టర్ ఎస్ రాజన్ అనే ఆయన కృష్ణమూర్తికి సహాధ్యాయి, అంటే క్లాస్మేటు, మంచి స్నేహితుడు. ఒకరోజు డాక్టర్ రాజన్ కృష్ణమూర్తిని చూడటానికి వచ్చారు. ఆయన కృష్ణమూర్తి ఆర్థిక పరిస్థితిని గూర్చి విని ఉన్నారు. అందుకని సాయం చేయాలనుకున్నారు. ఆయన, మీకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తాను అని అన్నారు. కృష్ణమూర్తి, ఏ ఆధ్యాత్మిక శక్తి నన్ను తిరువణమలైకి తీసుకుని వచ్చిందో అదే నా బాగోగులన్నీ భవిష్యత్తులోనూ చూసుకుంటుంది అని బదులిచ్చారు. అదే ఆయనకు భగవాన్పై గల దృఢ విశ్వాసము. ఆయన నమ్మకానికి తగ్గట్లుగానే 2 సార్లు కృష్ణమూర్తి తనకు చికిత్స చేసే అవకాశం ఇచ్చారు భగవాన్. భగవాన్కు ఎక్కిళ్లు తగ్గకుండా వచ్చేవి. కృష్ణమూర్తి మంచి మంచి మందులు వాడినా ఫలితం లేకపోయింది. క్షీణిస్తున్న భగవాన్ ఆరోగ్యం
ఆందోళన కలిగించింది. భగవాన్ జీవించారేమోనని కృష్ణమూర్తి అనుకున్నారు. కన్నీళ్లు కారుతూ ఉండగా, భగవాన్, మిమ్ము కాపాడడానికి నాకు సహాయం చెయ్యండి అని కృష్ణమూర్తి తన హృదయంలోనే ప్రార్థించారు. ఆ రాత్రి భగవాన్ సుబ్బలక్ష్మికి కలలో కనిపించి, కృష్ణమూర్తి ఎందుకు ఏడుస్తున్నారు? ఒక మూలికల ఆకుతో తయారు చెయ్యబడిన ఆయుర్వేద మందును నాకివ్వమని చెప్పు. తన కలలో కూడా ఆమె ఆశ్చర్యపోయింది. భగవాన్ తిరిగి అన్నారు, అది మీ పెరటిలో ఉన్నది, దానిని తీసుకురండి. ఆ రోజులలో స్త్రీలను ఉదయం 5 గంటల లోపు ఆశ్రమానికి రానిచ్చేవారు కాదు. భగవాన్ సుబ్బలక్ష్మి అమ్మాళ్లను 4 గంటలకు రమ్మన్నారు. తన భార్య తటపటాయిస్తూ ఉండగా, భగవాన్ మనలను 4 గంటలకు రమ్మన్నారు, మనము వెళ్లి తీరాలి అని కృష్ణమూర్తి అన్నారు. కృష్ణమూర్తి, ఆయన భార్య ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వెళ్లారు. భగవాన్ వారి కొరకు వేచి ఉన్నారు. ఆయన చెయ్యి చాపి వారు తెచ్చిన మందును తీసుకున్నారు. ఎక్కిళ్లు ఆగిపోయినవి. రెండవ సంఘటన ఇంకా ప్రత్యేకమైనది. కృష్ణమూర్తి మెడిసిన్ చదువుతూ ఉండగా ఆయనకు శ్రీనివాసరావు అనబడే ప్రొఫెసర్ ఉండేవారు. తర్వాత కాలంలో డాక్టర్ శ్రీనివాసరావు భగవాన్ కు వ్యక్తిగత పరిచారకుడిగా ఉండేవారు. ఆయన కొంచెము అధికారము చెలాయించినట్లుగా ఉండేవారు. ఒకప్పుడు భగవాన్ కు ఉదరానికి సంబంధించి ఏదో సమస్య వచ్చింది. ఆయన దానికి శస్త్రచికిత్స చెయ్యాలి అని చెప్పారు. ఆయన నిరంజనానంద స్వామి వద్దకు వెళ్లి ఆ శస్త్రచికిత్స అవసరమని ఆయనకు నచ్చచెప్పారు. వారిద్దరూ కలిసి చెన్నైలోని ప్రముఖ సర్జన్ డాక్టర్ పాండలేకు లేఖ వ్రాసి ఆయన అభిప్రాయము కోరారు. సాంప్రదాయవాది అయిన కృష్ణమూర్తి బాధపడ్డారు. ఆయన తనలో తను ఇలా అనుకున్నారు, జ్ఞాని శరీరంపై ఎటువంటి శస్త్రచికిత్స పరికరాలు వాడరాదు. ఆయన భౌతిక శరీరంలోని ప్రతి జీవకణము దివ్య శక్తితో నిండి ఉంటుంది. ఆ శరీరము దానికదే స్వస్థత పొందుతుంది. ఆయన శస్త్రచికిత్సను ఆపమని ఇతర డాక్టర్లను కోరారు. కానీ ఆయన మాటలు పెడిచెవిన పెట్టబడినవి. గత్యంతరం లేక ఆయన ప్రార్థించసాగారు. ఆయన తన హృదయంలో, భగవాన్, ఈ క్లిష్ట స్థితి నుండి మిమ్ములను కాపాడుకోవటానికి నాకు సాయపడండి అని ప్రార్థించారు. ఆ రాత్రే భగవాన్ ఆయన కలలో కనిపించారు. ఆయన, కృష్ణమూర్తి, మీరెందుకు బాధపడుతున్నారు? ఈ 3 ఆయుర్వేద తైలములు కలిసి ఉదయాన్నే తెస్తే అదే చికిత్స అవుతుంది అన్నారు. కృష్ణమూర్తి, సుబ్బలక్ష్మి ఆ రాత్రే దాన్ని తయారు చేశారు. మర్నాడు ఉదయాన్నే భగవాన్ వద్దకు తీసుకుని వెళ్లారు. ఆయన దానిని త్రాగారు. శస్త్రచికిత్స చేయడానికి ముందుగా డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ పాండలే భగవానును పరీక్షించగా అక్కడ జబ్బు తాలూకు ఏ చిహ్నమూ కనిపించలేదు. భగవాన్ రహస్యాన్ని వెల్లడించారు. ఈ ఉదయం కృష్ణమూర్తి ఏదో ఆయుర్వేద తైలము ఇచ్చారు. అంతా సర్దుకుంది. దానివల్ల జరిగే దానిలో తనకు సంబంధం లేనట్లుగా ఆయన మాట్లాడారు. దీని మూలాన నా అధ్యాపకులైన డాక్టర్ శ్రీనివాసరావు గారికి నాపై శత్రుత్వము పెరిగినది. తన పథకాన్ని, ఆలోచనను నేను బొమ్ము చేశానని అని డాక్టర్ కృష్ణమూర్తి ఆ సంఘటన గురించి వివరించారు. భగవాన్ వృత్తిపరంగా డాక్టర్ కృష్ణమూర్తికి గౌరవం ఇచ్చేవారు. ఏ మందు తీసుకోవాలన్నా, వేరే డాక్టర్లు చెప్పిన మందునైనా సరే తీసుకునే ముందు కృష్ణమూర్తిని అడిగేవారు. ఆయనకు తన భక్తుని మీద అంత నమ్మకము. కానీ కృష్ణమూర్తిని ఇంకా సంప్రదించటం మానివేశారు. ఎందుకంటే పెద్ద సీనియర్ డాక్టర్లు, ఎక్కువ అనుభవం గల వైద్యులు చెప్పిన శస్త్రచికిత్సకు అడ్డుపడ్డారు కనుక అది కృష్ణమూర్తికి ప్రయోజనకారి అయింది. ఆయన అప్పటి నుండి ఇంకా ఎక్కువ సమయం అంతరంగ ధ్యానానికి వెచ్చించసాగారు. తరువాత కాలంలో భగవాన్ ఎడమ చేతికి క్యాన్సర్ అని తెలిసినప్పుడు దానికి ఏ విధమైన చికిత్స చేయించాలి అనే విషయం గూర్చి సంప్రదించడానికి ఆయనను పిలవను కూడా లేదు. అప్పటికే భగవాన్ చేతికి 3 శస్త్రచికిత్సలు జరిగినవి. భగవాన్ శరీరాన్ని కత్తితో కోస్తూ ఉంటే తాను ఆపలేకపోతున్నానని కృష్ణమూర్తి బాధపడుతున్నారు. 4వది
పెద్దది అయిన చివరి ఆపరేషన్కు డాక్టర్ రాఘవాచారి మున్నగు ప్రఖ్యాత శస్త్రచికిత్సకులు అంటే సర్జన్స్ చెన్నై నుండి వచ్చారు. వారందరూ భగవాన్ ఎదుట నిలబడి, భగవాన్, ఈ శస్త్రచికిత్స జరిపి తీరాలి, చెన్నై నుండి అవసరమైన సామగ్రి వస్తుంది అని చెప్పారు. భగవాన్ వారిని చూసి, మీరు కృష్ణమూర్తి అయ్యర్కు చెప్పారా అన్నారు. అందరు సర్జన్స్ డాక్టర్ శ్రీనివాసరావుతో సహా కృష్ణమూర్తి ఇంటికి వెళ్లారు. డాక్టర్ రావు ఆయనతో చాలా గట్టిగా చెప్పారు, శస్త్రచికిత్సను ఆపవద్దు, అది తప్ప వేరే మార్గం లేదు. వారందరూ దాని గురించే వచ్చారు. కృష్ణమూర్తికి చెప్పారా అని భగవాన్ అన్నప్పుడే నాకర్థమైంది, మేము శస్త్రచికిత్సకు నీ అనుమతి తీసుకోవాలని. కాబట్టి మాతో రండి, కానీ శస్త్రచికిత్స వద్దు అని మాత్రం చెప్పవద్దు. శస్త్రచికిత్స చెయ్యవలసినదే అని భగవాన్కు చెప్పండి. కృష్ణమూర్తి, నేనా పని ఎలా చేయగలను అని ఏడ్చారు. డాక్టర్లు దాదాపు ఆయన లాక్కుని వెళ్ళినంత పని చేశారు. కృష్ణమూర్తి అప్పుడు ఏమి జరిగిందో తనే చెప్పారు. భగవాన్ అప్పుడు ఆయనకు వద్దు అనవద్దు అనే భావాన్ని వెలిబుచ్చారు. తన చూపు ద్వారా కృష్ణమూర్తి ఆ సూచనకు తలవొగ్గారు. ఆ డాక్టర్లు వెళ్లిపోయిన తరువాత కృష్ణమూర్తి భగవాన్తో ఒంటరిగా ఉన్నారు. భగవాన్ మాటలతో కాకుండా హృదయంలోని మౌనంతోటే ఈ భావాన్ని కృష్ణమూర్తికి అందించారు. ఏమి చెయ్యగలము కృష్ణమూర్తి? పనులు ఎలా జరగవలసి ఉన్నవో అలాగే జరుగుతవి. అది అరుణాచలుని ఇచ్ఛ. ఆయన ఇచ్ఛ నెరవేరాలి. భగవాన్ బహిరంగంగాను వినబడేటట్లు కృష్ణమూర్తి అయ్యర్తో అంతా పూర్తయ్యే వరకు నాతో ఉండండి అన్నారు. 1949 డిసెంబర్ 19 తారీఖున 4వ శస్త్రచికిత్స జరిగింది. ఆ రోజు నుండి 1950 ఏప్రిల్ 14 తారీఖున భగవాన్ నిర్యాణం చెందే వరకు కృష్ణమూర్తి ప్రతి రాత్రి భగవాన్తోనే ఉండేవారు. ఆయన భగవాన్ పక్కనే ఉండకపోయినా కనుచూపు మేరలోనే పిలిస్తే పలికేటట్లు ఎప్పుడూ అప్రమత్తంగా, ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. అందరూ నిద్రించిన వేళ ఆయన భగవాన్తో రాత్రంతా ఉండేవారు. ఆయన ప్రతిరోజు, నేను స్వర్గ నరకాలు రెండింటినీ చూసేవాడిని. నా సద్గురువుతో ఉండటం స్వర్గం అయితే, ఆయన శరీరం బాధపడుతుంటే చూడటం నరకం. కృష్ణమూర్తి అయ్యర్ మార్మికుడు అంటే వేదాంతి. మా ఇద్దరికీ మధ్యగల సన్నిహిత సంబంధం గూర్చి తెలపటానికి నాకేమీ అభ్యంతరం లేదు. నేను కాశీలో ఉన్నప్పుడు నా వీపుపై వచ్చినది సెప్టిక్ అయినది, చీం పట్టినది. మా తండ్రి గారు బెనారస్ నుండి నన్ను చెన్నైకు తీసుకుని వచ్చారు. పక్షవాతం రాకుండా ఉండాలనంటే శస్త్రచికిత్స చెయ్యాలి అన్నారు డాక్టర్లు. డాక్టర్ టిఎన్ కృష్ణస్వామి, నువ్వు వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలి అన్నారు. నేను డాక్టర్ ఎంఆర్ కృష్ణమూర్తి అయ్యర్ చేత మాత్రమే వైద్యం చేయించుకుంటాను అని నేనన్నాను. ఎందుకలా అన్నానో నాకే తెలియదు. మా తండ్రి గారు, మనము కృష్ణమూర్తి అయ్యర్తో మాట్లాడటము మానివేశాము. గత 10 సంవత్సరాలకు పైగా అతనితో కలవలేదు. నేనెలా వెళ్ళి ఆయనను నీకు వైద్యం చెయ్యమని అడగగలను అన్నారు. అదంతా నాకు తెలియదు అని నేనన్నాను. మా తండ్రి గారు నన్ను ఇంటికి తీసుకుని వెళ్లారు. మా తల్లిగారు కృష్ణమూర్తి అయ్యర్ వద్దకు వెళ్ళమని ఆయనతో చెప్పారు. ఆయన మొండిగా ఉన్నారు. నేనాయనను ఎలా కలుసుకొనగలను అన్నారు. ఎట్లాగో మా తండ్రి గారు వెళ్లారు. కృష్ణమూర్తి, అవును, నేను వస్తాను, కానీ 2 షరతుల మీద. నేను ఆయనకు వైద్యం చేసేటప్పుడు ఎవరూ గదిలోనికి రాకూడదు. మీరు నాకు కాలపరిమితి పెట్టకూడదు. నేను ఏమి చికిత్స చేస్తున్నాను, ఏ విధమైన మందులు అతని మీద వాడుతున్నాను అని అడగకూడదు అన్నారు. కృష్ణమూర్తి అయ్యర్ 2 నెలల పాటు నాకు చికిత్స చేశారు. నేను నా పొట్ట మీద అంటే బోర్లా పడుకుని ఉండగా నా వీపుపై లోతుగా ఏర్పడిన పుండ్లకు మందులు వ్రాసేవారు. ఆ సమయంలో భగవాన్ తోటి, అరుణాచలుని తోటి తనకు గల మార్మికమైన అనుబంధం గురించి చెప్పేవారు. అది ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకుని వెళ్లేదిగాను, భౌతికంగా స్వస్థత చేకూర్చేదిగాను ఉండేది. ఆయన ఇచ్చిన మందుల శక్తి
గుణము కంటే ఈ ఆధ్యాత్మిక విషయాలను చెప్పడమే నా పుండ్లు త్వరగా పూర్తిగా నయమవడానికి కారణమని నాకు అనిపించింది. అలా ఒక రోజున ఆయన అరుణాచలుడు, రమణులు ఒకరే. భగవాన్ తాళం చెవి అరుణాచలుని వద్ద వదిలిపెట్టారు. బైబిల్ అంటుంది, అడుగిడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును అని. అది నిజమే. మీరు అరుణాచలేశ్వరుడిని అడిగితే ఆత్మ విచారణకు తాళం చెవి ఇస్తారు. ఆత్మ విచారణ అంటే లోనికి మునుగుట. కృష్ణమూర్తి అయ్యర్ రోజూ గిరి ప్రదక్షిణ చేయటం మొదలుపెట్టారు. ఆయన అరుణాచలేశ్వరుని ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసేవారు. కొన్నిసార్లు తన్మయ స్థితిలో వీధులలో తిరుగుతూ కనిపిస్తూ ఉండేవారు. టౌన్ లో జనం బాహాటంగానే ఆయనకు పిచ్చెక్కింది అనసాగారు. ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేస్తూ ఆశ్రమానికి వచ్చి సమాధి ముందు తన్మయత్వంలో భగవాన్ మీద, అరుణాచలుని మీద గొంతెత్తి బిగ్గరగా పాటలు పాడేవారు. నేను ఆయనకు సాష్టాంగ పడేవాణ్ణి. ఆయన గుర్తించి మార్మికమైనట్లుగా నవ్వి భగవాన్ మందిరం వైపు చూపేవారు. భగవాన్కు మాత్రమే నమస్కారం చెయ్యాలన్నట్లుగా సూచిస్తూ ఆయనలో మార్మికమైన అనుభవాల తరంగాలు కొనసాగుతున్నట్లు నాకనిపించేది. ఆయన చివరి రోజులలో ఆయనకు ఒక నిగూఢమైన అనుభవం కలిగింది. పర్వదినాలలో దేవుని ఊరేగించే పెద్ద రథము చక్రములు విరిగిపోతాయని, ఆలయ కమిటీ వారికి వాటిని రిపేరు చేయించమని చెప్పమని అరుణాచలేశ్వరుడు తనకు చెప్పినట్లుగా ఆయన చెప్పారు. ఆ కమిటీ సభ్యులు ఆయనను పిచ్చివానిగా భావించి ఆ మాటలను పట్టించుకోలేదు. కాని ఆ రథము ఆయన ఇంటి వద్దకు వచ్చినప్పుడు అది నిలిచిపోయింది. 3 రోజుల పాటు ఆయన తన ఇంటిపై పైభాగము నుంచుని మార్చేసే ఎండని లెక్క చెయ్యకుండా ఆ రథాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయారు. ఆయన పైకి వెళ్లే తలుపు తాళం వేసుకుని కిందకి దిగి రాలేదు. 3వ రోజున నేను గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఏదో వింత కారణంగా నాకు ఆయన్ని చూడాలనిపించింది. ఆయన భార్య అన్నారు, మేమేమి చెయ్యము, 3 రోజులుగా మేమాయనను చూడలేదు. ఆయన పైన ఉన్నారు. మాకు ఆ తలుపు తట్టే ధైర్యం కూడా లేదు. ఆయన భార్య నాతో మాట్లాడుతుండగా కృష్ణమూర్తి వచ్చి, గణేశన్ వచ్చారా అని అడిగారు. ఆయన మమ్మల్ని ఏకాంతంగా వదిలి దూరంగా వెళ్ళమని ఆమెకు చెప్పారు. నేను ఆయనకు సాష్టాంగపడ్డాను. ఆయన అంటే నల్ల కప్పు ఎండకు నల్లగా మారారు. ఆయన, గణేశన్, అరుణాచలుడు నన్ను పిలిచారు. నేను వెళ్తున్నాను. నీకు నా ఆశీస్సులు. ఈ మార్గం నుండి వైదొలగవద్దు. అరుణాచలుడు మిమ్ములను కాపాడుతారు. ఇక్కడే ఉండండి. తర్వాత కొద్ది రోజులకు ఆయన చనిపోయారు. అరుణాచలుడు తన హృదయంలోనికి ఆయనను కలిపే తీసేసుకున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरत बाबूजी की जय.